హాయ్ హలో నమస్తే, నేను సౌజన్య. ఒక వ్యక్తి తన జీవితంలో ఆర్థికంగా దృఢంగా ఉండాలి అన్నా లేదా స్థిరపడాలి అంటే కూడా ఆయన ఉంటున్నటువంటి అంటే నివసిస్తున్నటువంటి ఇంటికి వాస్తుకు సంబంధించి ఏమన్నా సంబంధం ఉంటుందా ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. సో ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో ఐదరు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆర్థికంగా స్థిరపడాలి, స్థిరంగా ఉండాలి లేదా దృఢంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది జరగదు. అంటే అలా అవ్వడానికి వాళ్ళు నివసిస్తున్నటువంటి ఇంటికి అంటే వాస్తు ప్రకారం చూసుకుంటే ఏదైనా సంబంధం ఉంటుందా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. వ్యక్తిగతంగా వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగంలో, వ్యాపారంలో, ఫైనాన్షియల్గా వీళ్ళు చాలా హార్డ్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇంట్లో కనుక వాళ్ళకి ఎటువంటి ఫైనాన్స్ పరంగా మైనస్లు లేకుంటే డిఫెక్ట్స్, వాస్తు డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అవుతుంది కానీ చాలా స్ట్రగుల్ అయ్యి అది సాధించాల్సి వస్తుంది. అదే ఇంట్లో కనుక వాస్తుపరంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటే తనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి పొజిషన్ ఉంటే ఇంట్లో అది ఈజీగా ఉంటుంది అంటే మనీకి సంబంధించి 3 ప్లేస్లు ఉన్నాయి ఇంట్లో. ఎవరైనా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇది ఎటువంటి నాలెడ్జ్ ఏం అవసరం లేదు. ముందు ఆగ్నేయం బాగుంటే క్యాష్ ఫ్లోస్ బాగుంటాయి. ఆగ్నేయం బాగుండడం అంటే ఏంటి? ఆగ్నేయం బాగుండడం అంటే ఏంటంటే ఆగ్నేయంలో ఒక తత్వం ఉంటుంది. అంటే ఇంటికి వాస్తు గురించి మీకు అర్థం చేసుకోవాలి. ముందు మన ఇంట్లో పంచభూతాలు ఉంటాయి. ఈ పంచభూతాలు తెలుసు అందరికీ. వాయుతత్వము, జలతత్వము, అగ్నితత్వము, ఆకాశతత్వము, జలతత్వము, ఇవన్నీ కూడా. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటే ఇంటి వాస్తు బాగున్నట్టు లెక్క. సింపుల్. మన ఒంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. మనకు ఇంటికి ప్రపంచానికి పెద్ద తేడా ఏం లేదు. ప్రపంచం ఏ కాంపోజిషన్లో ఉందో మన బాడీ కూడా అలాగే ఉంటుంది. మన బాడీలో ఉన్న వాటరే ఈ ఎర్త్లో కూడా ఉంటుంది. కాబట్టి మనంతా ఒకటే. ఇప్పుడు మనలో కూడా 1 డిగ్రీ పెరిగినా 1 డిగ్రీ తగ్గినా అనారోగ్యం అంటాం, అంటే టెంపరేచర్. అదే విధంగా ఫైర్ ఎలిమెంట్ మన ఇంట్లో పెరిగినా తగ్గినా అది వాస్తు డిఫెక్ట్ కింద లెక్క. వాటర్ ఎలిమెంట్ పెరిగినా తగ్గినా వాస్తు డిఫెక్ట్ కింద లెక్క వాస్తుపరంగా చూస్తే. ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ ఉండేటటువంటి ప్లేసు ఆగ్నేయం. అవును. ఆ ఫైర్ ఎలిమెంట్ పెరిగిందనుకోండి, ఫైర్ ఎలిమెంట్లో ఎనర్జీ ఉందనుకోండి, క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. ఈ ఫైర్ ఎలిమెంట్ పెరగడం ఏంటి అని అడిగారు మీరు. ఫైర్ ఎలిమెంట్ పెంచేటటువంటి ఆబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఎలిమెంట్కి కనెక్టెడ్గా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని కలర్స్ ఉంటాయి, కొన్ని ఇమేజెస్ ఉంటాయి, కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఆ ఎలిమెంట్ని పెంచుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ అనే షేపు ఫైర్ ఎలిమెంట్ని పెంచుతుంది. అదే రెక్టాంగిల్ షేపు ఎయిర్ ఎలిమెంట్ని పెంచుతుంది. కాబట్టి ఇప్పుడు పృథ్వీతత్వం ఎర్త్ ఎలిమెంట్ అనుకోండి, సర్కిల్ రౌండ్ షేపు ఎర్త్ ఎలిమెంట్ని పెంచుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏ షేపులో ఉన్నాయి అని చూడాలి. 2 కలరు, ఏ కలరు ఏ ఎలిమెంట్ని పెంచుతుంది అంటే రెడ్ కలరు ఫైర్ ఎలిమెంట్ని పెంచుతుంది. అగ్నితత్వాన్ని పెంచేది రెడ్ కలరు, ట్రయాంగిల్ షేపు. సరే, అక్కడ జరిగేటటువంటి యాక్షన్స్ అంటే దీపం వెలిగించడం, స్టవ్ వెలిగించడం జరిగిన చోట ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వంటింట్లో నేచురల్గా స్టవ్ వెలిగిస్తూ ఉంటారు, ఆ రకంగా మనకు ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది. రెడ్ పెయింటింగ్, రెడ్ టైల్స్ ఏమైనా వేసారనుకోండి, ఫైర్ ఎలిమెంట్ ఇంకా బాగుంటుంది. లేకుంటే ట్రయాంగిల్ షేప్లో ఏమైనా డిజైన్ ఏమైనా వేసామనుకోండి, అక్కడ కూడా మనకు ఫైర్ ఎలిమెంట్ పెరుగుతుంది. ఒకవేళ ఆ ప్లేస్లో మనం బిందెలు, వాటర్ క్యాన్లు, ఈ సింక్ అవన్నీ పెట్టామనుకోండి, ఈ వాటర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ని కంట్రోల్ చేస్తుంది. ఫైర్ ఎలిమెంట్ బలం తగ్గిపోద్ది. ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు సహజంగా మన ఇంట్లో క్యాష్ ఫ్లోస్ అనేది దెబ్బతింటాయి. పైగా వంటింట్లో చాలా చోట్ల మనం కన్సల్టెన్సీకి వెళ్తున్నప్పుడు చూసేది ఏంటంటే చాలా డర్టీగా మెయింటైన్ చేస్తారు కొంతమంది. దాన్ని చూసి మనం చెప్పేయచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందని. కాబట్టి ఎంత నీట్గా క్లటర్ లేకుండా ఉంటే అంత బాగా క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. కాబట్టి ఆగ్నేయాన్ని ఫైర్ ఎలిమెంట్తో కానీ, ఆ ట్రయాంగిల్ షేప్తో కానీ, ఇటువంటి ఎలిమెంట్తో పెంచుకోవచ్చు. ఇంకా బాగుండాలంటే రెడ్ జీరో ల్యాంప్స్ వస్తాయి, జీరో బల్బ్స్, దాన్ని వేసేసి నైట్ అంతా ఆన్ చేసి ఉంటే కూడా ఫైర్ ఎలిమెంట్ పెరుగుతుంది. ఈ రెమెడీస్ వల్ల అక్కడ క్యాష్ ఫ్లోస్ మనకు ఇంప్రూవ్ అవుతాయి. సెకండ్ పాయింట్ నార్త్. నార్త్ ఒక బిగినింగ్కి, ఒక ఓపెనింగ్కి మనకు నార్త్ ఇంపార్టెంట్. ఉత్తరం వైపు. ఉత్తరం అంటే మనం ఉద్యోగం చేస్తున్నాం, మంచి అవకాశాలు, ఒక ఉద్యోగంలో గ్రోత్ కావాలంటే నార్త్ బాగుండాలి. లేకుంటే ఒక వ్యాపారం చేస్తున్నాం, మంచి వ్యాపార అవకాశాలు,
కస్టమర్స్ బాగా రావడం, ఇది ఉండాలంటే నార్త్ బాగుండాలి. సరే, నార్త్ బాగుండాలంటే ఏంటి? నార్త్ బలం ఎప్పుడు బాగుంటుంది అంటే, నార్త్లో ఒక డోర్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, బలం ఉంటుంది. అదే కనీసం కిటికీ అన్నా ఉండాలి. ఓకే. అది లేకపోతే కనీసం ఒక వెంటిలేటర్ అన్నా ఉండాలి. ఏదో ఒకటి. నార్త్ ఎప్పుడు ఓపెన్గా ఉంటే బలం ఉంటుంది. చాలా చోట్ల నార్త్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది, అక్కడ నార్త్ బాగా బలహీనపడిపోతూ ఉంటుంది. తర్వాత అక్కడ ఉండాల్సినటువంటి రంగు బ్లూ, ఎందుకంటే అక్కడ వాటర్ ఎలిమెంట్ ఉంటుంది. వాటర్ ఎలిమెంట్ మనం పెంచుకుంటే అక్కడ నార్త్ బాగా బలంగా ఉంటుంది. ఈ నార్త్ ఎలిమెంట్ పెంచుకోవడానికి, వాటర్ ఎలిమెంట్ పెంచుకోవడానికి మనకు రంగు బ్లూ కలర్ ఉపయోగపడుతుంది. షేప్ అక్కడ వేవీ షేప్, సముద్రంలో ఉన్నటువంటి అలలు ఏ విధంగా ఉంటాయో ఆ షేపు అక్కడ ఉన్నటువంటి నార్త్ ఎలిమెంట్ని పెంచుతుంది. ఈ నార్త్ ఎలిమెంట్ బలంగా ఉంటే మనకు అవకాశాలు వస్తాయి, డబ్బు వచ్చే అవకాశాలు ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఓపెనింగ్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్ని పెంచుకోవడం, లేకుంటే బ్లూ సీనరీస్ ఏమైనా, సముద్రపు సీనరీస్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవడం, లేకపోతే ఒక అక్వేరియం తీసుకొచ్చి నార్త్లో పెట్టడం, లేకుంటే ఒక ఫౌంటైన్ తీసుకొచ్చి నార్త్లో పెట్టడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకు నార్త్లో ఆ బలం పెరుగుతుంది. అంటే మనీ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది ఇది చేసినప్పుడు. సరే, మూడో పాయింట్ ఏంటి అంటే మన ఇంట్లో వాయువ్యం, ప్రత్యేకించి ఉత్తర వాయువ్యం. ఉత్తర వాయువ్యంలో అది చంద్రస్థానం. అక్కడ మనము బియ్యాన్ని మనం మెయింటైన్ చేస్తే ఆ కార్నర్లో మనకు వచ్చినటువంటి డబ్బు నిలబడుతుంది. చాలా చోట్ల ఇంట్లో మనం చూస్తూ ఉంటాం, లక్షల లక్షలు డబ్బులు అయితే వస్తాయండి, ఎటు వెళ్తే తెలియట్లేదు మాకు అన్న వాళ్ళు ఒక్కసారి ఆ ఉత్తర వాయువ్యంలో బియ్యం బస్తాను పెట్టి చూడండి. పెట్టి ఒక 4 రోజులు అబ్జర్వ్ చేయండి, మీ అకౌంట్లో డబ్బులు నిలబడతాయి. ఎలాగైనా సరే నిలబడతాయి. కొంతమందికి 31st అవ్వగానే జీరో అయిపోతూ ఉంటాయి, మళ్ళీ శాలరీ కోసం వెయిటింగ్ చేస్తూ ఉండాలి. అలా కాకుండా మీరు ఇది బియ్యం బస్తా మెయింటైన్ చేయండి. అక్కడ వచ్చినటువంటి డబ్బులు మళ్ళీ శాలరీ పడే వరకు కూడా కొంత డబ్బులు మన అకౌంట్లో ఉంటాయి. అంటే వచ్చిన డబ్బులు నిలబడడానికి బియ్యం బస్తా ఉత్తర వాయువ్యంలో పెట్టడం, డబ్బులు రావడానికి నార్త్ని బలపరచుకోవడం, ఈ 3 కార్నర్లు ఈ కొంచెం మనం బ్యాలెన్స్ చేసుకుంటే మన ఇల్లు కూడా మంచి మంచి ఫ్రీక్వెన్సీలో ఉంటుంది మనీని అట్రాక్ట్ చేయడానికి. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వాళ్ళకి కలిసి వచ్చి డబ్బులు ఈజీగా వస్తుంది. లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎదురీతాల్సి వస్తుంది. కాబట్టి ఈ చిన్న రెమెడీస్ ఫాలో అయితే ఏ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చేసుకొని ఒక 4 రోజులు గమనించినట్టయితే వాళ్ళకి అర్థమవుతుంది ఫైనాన్స్ ఫ్లో ఎలా ఉంది. సో అంటే ఆగ్నేయం అంటే కిచెన్ మోస్ట్లీ ఆగ్నేయం ఉంటుంది. సో అక్కడ మనం రెడ్ లైట్ మెయింటైన్ చేయాలి. నార్త్ వైపు మాత్రం మనం బ్లూ కలర్ లో ఉండేటువంటి వాటర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ మెయింటైన్ చేయాలి. వాయువ్యంలో బియ్యం బస్తా పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థికంగా ఇంకొంచెం మనం స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇవన్నీ విషయాలు మాకు తెలియజేసినందుకు.